ఎంత విచిత్రంగా ఉంటాయో మన అందరికీ తెలుసు. కానీ ఆ చిత్రాల వెనక ఉండే అసలైన విచిత్రాల్ని మనకు చూపించడానికి నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు రాకీ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మీరు ఎన్నో కార్యక్రమాలు చూసి ఉంటారు. బయట కొట్టుకు చచ్చే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కొట్టు మరీ కలిపేస్తుంటారు. అందుకే మేము బలవంతంగా బయట కలుసున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కొట్టుకు చచ్చి విడిపోయేలా చేస్తుంటాం. ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నామంట జంట. ఒక విషయం మాత్రం చెప్పాలరా సుజీ, మనల్ని మాత్రం ఎవ్వరూ విడతీయలేరు. నేను ఉన్నాను కదా. ఏంటి ఏమండి సుజాత గారు, మీరు చాలా షోల్లో ఏదో చెప్పారు కదా రాకేష్ గారి గురించి, ఏంటి ఆ డైలాగ్? అందరికి రాకింగ్ రాకేష్ ఏమో, నాకు మాత్రం కింగ్ రాకేషా? కింగ్ రాకేష్. మాకు మాత్రం బొంగు రాకేష్. రాకేష్ ఎలా నచ్చాడు అసలు? నాకు కాల్ చేసినప్పుడు సుజాత అని పిలుస్తారండి, అప్పుడు నాకు జివ్వుమంటది. జివ్వుమంటది. ఎన్నో ఎపిసోడ్లో నేను కూడా సుజాత అప్పుడేం అనిపించలేదా నీకు? మీ ఇద్దరు ఏదో జంటగా తయారైపోతారు. ఎడ్డు ఏదో రీ రికార్డింగ్ చేస్తాడు. అసలు సంబంధం లేని పాపం మేడం గారిని మధ్యలో లాగించి ఎంత బాగున్నారో జంట అని మీరు అనిపిస్తారు. అట్లా చేపించుకోవాల్సిన అవసరం మాకేం లేదు, ఎందుకంటే మాది రియల్. మిమ్మల్ని ఎక్కడ చేయండి అంటే పక్క ఛానల్ కాన్సెప్ట్లు ఇస్తూ ఉంటారు మీరు తీసుకెళ్ళి. రాకేష్ గారు, ఎనీవే ఎంత బిజీలో కూడా మీరు మా ఛానల్కి వచ్చారు, మా స్వాగతం, మా కార్యక్రమానికి వచ్చారు. ప్లీజ్ నువ్వు కూర్చోరా. ఏంటో నాకు ఈ మధ్య పెళ్లి పీటల మీద తప్ప ఆడ కూర్చోబుద్ధి కావట్లేదు బాబు. మీ తర్వాత ఇంకా చాలా మంది వస్తారు, వాళ్ళకి కొన్ని డైలాగులు ఉంచండి. ఇప్పుడు ఒక ఏవి కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఎంతో బిజీగా ఉన్నా సరే ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ 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 కామెడీ కింగ్ రాకెట్ రాఘవ్కి స్వాగతం. ఏవి అన్నారండి? ఏవి అన్నాను కానీ మీదని చెప్పానా? రాకేష్ గారికి మీరంటే అంత ప్రేమను మీరు అనుకుంటున్నారండి. గతంలో ఒక వీడియో ఉంది రాకేష్ గారిది, చూస్తారా? ఒక అమ్మాయికి గతంలో ముద్దు పెడుతూ, ఇదిగో చూడండి ఈ వీడియో. ఇది రోహిణితో స్కిట్ లో పెట్టాల్సి వచ్చిందిరా. రోహిణి ఈ స్టేజ్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది, కానీ నాకు మాత్రం వైఫ్ ఇచ్చింది అనుకుంటున్నా. పెట్టారమ్మా కచ్చా బాదం. నాకు చెప్పాలి కదరా. అరే సొంత అమ్మే ఏమనట్లేదు, వచ్చేదానివి నువ్వు అటంటే తప్పు అర్థం చేసుకుంటావు. ఇలాంటి అబద్ధాల దగ్గర చాలా మంది విడిపోతుంటారు. నేను వెళ్ళిపోతున్నాను సార్, నన్ను వదిలేయండి. తీసుకోండి, వెళ్ళిపోండి, మీరు ఇటు వెళ్ళిపోండి. నెక్స్ట్ మనం ముందుకు రాబోయే జంట. ప్లీజ్ వెల్కమ్ టు కొత్త జంట. కాదమ్మా, వాళ్ళకంటే ఏదో తెలియక పాట వేసారు. అసలు మేసం రోసం లేని పట్టుక మేసం. రాఘవ హాయ్ రా, కొత్తగా ఛానల్ పెట్టావు, సూపర్. కూర్చోండి కూర్చోండి. ఎవరు ఈవిడ? అలా మాట్లాడతావేంట్రా? మా వైఫ్. అసలు మ్యాచ్ అవట్లేదు, ఇద్దరికి షూట్ కట్టలేదు అసలు. లవ్ మ్యారేజ్ రా. లవ్ మ్యారేజా? అంటే ఆవిడ ఎవరినో లవ్ చేసింది, బలవంతంగా వీడికి ఇచ్చి పెళ్లి చేశారు, లవ్ మ్యారేజ్ అనుకుంటున్నాడు. మీ పేరమ్మా? రోజీ. నీ పేరేంటి? జాక్క? బోకు. మీకు మాంసాహారం ఇష్టమా శాకాహారం ఇష్టమా? నాకు శేఖర్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ తింటావా వెజ్ తింటావా అడుగుతున్నాడు. ఒరే త్వరరా, శేఖర్ ఎవడని అడగాల్సింది పోయి నాన్ వెజ్ తినమని అడుగుతున్నాడు అని అడుగుతావేంటాను. ఇప్పుడు ఫస్ట్ ఆవిడ ఎక్కడ కనిపించింది నీకు? నేను రోజు లైబ్రరీకి వెళ్తుంటాను కదా. లైబ్రరీయా? నువ్వు కంగారు పడకి, అంత మంచి మంచి హాబీలు ఏం లేవు. వీళ్ళ సందుశివర్ ఒక బార్ ఉంది, దాని పేరే లైబ్రరీ. అలాగని చదవడా అంటే చదువుతాడు. అక్కడికి వెళ్ళాక ఎంత డబ్బులకి ఎన్ని ప్యాకులు వస్తున్నాయి, ఏ బ్రాండ్ కి డిస్కౌంట్లు ఉన్నాయి, ఏ బ్రాండ్ ఎన్ని సంవత్సరాలు తయారు చేస్తారో ఇది చదవడం. వాసన కనిపిస్తే మింగేస్తాడు. మీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు మీకు ఫోన్ చేస్తుంటాడా ప్రేమ? గంటకి ఫోన్ చేస్తుంటాడు. నాకు మాత్రం 6 నెలలకు ఒకసారి చేస్తుంటాడమ్మా. 6 నెలల క్రితం మాట్లాడుకున్న ఫోన్ కాల్ ఒకటి ఉంది. వినమ్మా, జాగ్రత్త విను. ఫోన్ చేయబెట్టి ఏలేదు మాట్లాడి చాలా రోజులు పెళ్లి చేసుకున్న పెళ్లి కూడా పిల్లదా నువ్వు? నీకే పెళ్లి అయిపోయిందో బాగానే ఉంటావు. బాగానే ఉంటావు నా బొంద. దాని మొఖం చూస్తే సిరాకు వచ్చేస్తుందిరా బాబు.
పెళ్లికి ముందు మేకప్ వేసింది, పెళ్లి తర్వాత మేకప్ తీసింది. అయ్యో. చూడలేకపోతున్నాం చండాలం. ఆ కంపరం మామూలు కాదు. అబ్బో అలా కట్ చేశారండి. తర్వాత ఫుటేజ్ అంతా ఆవిడ ఎత్తదిరా. ఏంట్రా నీకు నేను బోర్ కొట్టేశానా? రే నువ్వు ఇక్కడ కాదు ఊర్లో ఎక్కడ కనిపించినా నిన్ను చీరేస్తా. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న జంట బయట జంట కాదు, బయట పడిన జంట. ప్లీజ్ వెల్కమ్ టు అందగాడా అందగాడా అందాలన్నీ సార్ నమస్కారం. వెల్కమ్ టు కచ్చా బాదం. సార్ మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంటదండి. ఇంత అన్యోన్యంగా ఎలా ఉంటారండి? నేను చేసేది ఆయన అడగడు, ఆయన చేసేది నేను అడగను. ఇది అన్యోన్యం కాదు సార్, అన్యాయం అంటారు సార్. ఏ పేరైనా పెట్టుకోండి పర్వాలేదు. రాఘవ్ గారు మీకు ఈ జంటే కరెక్ట్. సార్ అసలు మీకు జంట ఎలా సెట్ అయింది సార్? ఎవరికైనా ఆకలి వేస్తే పిలిచి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటాను. నేను కూడా ఆకలి తీరుస్తుంటా. ఏయ్ అన్నం ఏమైంది? అంటే అన్నం మీరు తినేశారు కదండి. ఎవరో అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంటే ఎక్కడ ఎలా కూర్చుంటుంది మీరంటే అసలు రెస్పెక్ట్ లేదు. ఎవరి ఫోన్ లో? సుకన్య. సుకన్య ఎవరిది నాకంటే అందంగా ఉంటుందా? అదిరిపోద్ది. ఈ అన్నాన్ని బట్టి సాగుతుంది బాగోతో. అంటే నాలుగు నిప్పులంటే అమ్మాయికి అన్యాయం చేస్తారా? నిప్ప ఈ ఆడబిడ్డ. మీరేం తరుస్తున్నా సరే ఫోన్ పెట్టలేంటే ఆవిడ వాయిసే బాగుంటది, ఆవిడ ఫేసే బాగుంటది. అంటే నాకు అన్యాయం చేస్తున్నారుగా. చేసారు ఆల్రెడీ. సాయంత్రం మీరు ఇంటిగా మీ సంగతి సాయంత్రం రాను. మరి ఎప్పుడు వస్తారు? రాత్రికి వస్తా. ఐసు ముక్కలు కంటి మీద పెట్టుకున్నంత ఆనందంగా ఉందండి. పని అంతా బాగా చూడు, వేళకింత పడేస్తాం, ఇక్కడే పని చేసుకుంటూ ఉండు జాగ్రత్తగాను. మన షోగుని తెలిసిపోయి ఎవరు రానన్నారు ఇప్పుడు ఎలాగా? అదే నాకు బాధగా ఉంది. ఓ పని చేద్దాం, మీరు మీ ఫ్యామిలీతో వచ్చేయండి, నేను యాంకరింగ్ అయిపోయి మిమ్మల్ని అడగొట్టేస్తాను. రోజా గారు ఎలా అనిపించింది మీకు విరుద్ధంగా ఈ కచ్చావాదం ప్రోగ్రామ్? అందుకే లాస్ట్ లో రాఘవ గారిని తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది బాదం పప్పే. కానీ బయటపడ్డ జంట చాలా క్యూట్ గా ఉంది. బాగా చేశారు, సరదాగా అనిపించింది. వెరీ నైస్. మను గారు? రాఘవ్ గారి మనసులో సమానత్వం, కచ్చాబాదాం తుక్కైపోదాం. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, వెంకీ ఇంతకీ ఎవరు ఈవిడ? మా ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చెప్తాను? నువ్వు ఏం చెప్తా? ఏ కళ్ళు పెద్ద పెద్ద చూస్తాను, భయపడే వాళ్ళు ఎవరు? ఏందే నువ్వు? ఇదే కావాలి ఇంట్లో జరిగేది ఇదే, మీరు అందరూ చూడండి. సీని గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మా ఆవిడకి. ఏం సార్ మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాటలు లేవు. అయితే లెటర్ ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాగా దానికి నాకు మాటలు లేవని. నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి? డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది కొట్టుకొచ్చి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి రెచ్చాక నిన్ను పిలిచినాను. రెచ్చా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను. అమ్మా మీరు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగా రెచ్చాలో వస్తానని దండం పెట్టుకున్నాను రా. బతికి అయిపోయింది, నీ రోజంతా.